సో గైస్, ఇది ఒక బ్రాండెడ్ బయోటిన్ గమ్మిస్ యొక్క ప్యాకెట్. ఐ థింక్ బ్రాండ్ నేమ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. మీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆల్రెడీ బ్రాండ్ ఏంటి అని బాగా తెలుసు, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ బ్రాండ్. మోస్ట్ ఆఫ్ ద బయోటిన్ గమ్మీస్ ని ఈ బ్రాండే సెల్ చేస్తుంది ఇండియాలో. ఈ ప్యాకెట్ లో టోటల్ గా 30 గమ్మీస్ అయితే ఉంటాయి. ప్రతి గమ్మీలో కూడా 5 mg ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బయోటిన్ అయితే ఉంటుంది. ప్యాకెట్ టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 499 అంటే 500 రూపీస్. అండ్ 30 గమ్మీ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఈ ప్యాకెట్ లో ప్రతి గమ్మీకి 16.3 రూపీస్ అయితే పడుతుంది ఆన్ అన్ యావరేజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక జెనరిక్ బయోటిన్ టాబ్లెట్ ప్యాకెట్. ఇందులో కూడా ప్రతి టాబ్లెట్ లోను 5 mg కాన్సన్ట్రేషన్ ఆఫ్ బయోటిన్ అయితే ఉంటుంది. అండ్ గెస్ వాట్, ప్రైస్ ఎంత గెస్ చేయండి? 22 రూపీస్. అది కూడా ప్యాకెట్ మొత్తానికి. ఇక్కడ 10 టాబ్లెట్స్ అయితే ఒక ప్యాకెట్ ఉంటాయి. మనకి మంత్లీ డోసెస్ తీసుకోవాలని అనుకుంటే మీరు 3 ప్యాకెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ గా 30 టాబ్లెట్స్ కి కలిపి మీకు 66 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇక్కడ పెర్ టాబ్లెట్ ఎంత పడుతుందో తెలుసా? జస్ట్ 2.2 రూపీస్. అంటే ఇక్కడ మీరు 4 బ్రాండెడ్ బయోటిన్ గమ్మీస్ కొనే కాస్ట్ తో ఒక ఎంటైర్ మంత్ పాటు జెనరిక్ మెడిసిన్ బయోటిన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, జెనరిక్ పిల్స్ లో క్వాలిటీ తక్కువ ఉంటుంది, బ్రాండెడ్ వాళ్ళు ఎక్కువగా క్వాలిటీని మెయింటైన్ చేస్తారు అని చెప్పి. అలాంటిదేం లేదు. ఇక్కడ బ్రాండెడ్ వాటికి ఎక్కువ కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? వాటిని మార్కెట్ చేసే విధానం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లైక్ సెలబ్రిటీస్ తో క్యాంపెయిన్స్ చేయడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ మెడిసిన్ ని ప్రొడ్యూస్ చేసే కాస్ట్ లోనే కదా ఇవన్నీ కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెడిసిన్ ని కొనాలనుకుంటున్నారు, అది బ్రాండెడ్ ది, అండ్ దాని యొక్క కాస్ట్ అనేది 600 to 800 రూపీస్ ఉందని అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ పడుతుందో తెలుసా? జస్ట్ 50 to 100 రూపీస్ మాత్రమే పడుతుంది, ఇంక్లూడింగ్ ప్యాకేజ్. అండ్ మిగతా అమౌంట్ అంతా కూడా వీళ్ళు మార్కెటింగ్ పైన స్పెండ్ చేస్తూ ఉంటారు, బ్రాండ్ పైన, మార్కెటింగ్ పైన. వేరేజ్ ఈ జెనరిక్ పిల్స్ లో ఎక్కువ క్యాంపెయినింగ్ అయితే ఉండదు, మార్కెటింగ్ కూడా ఏం ఉండదు. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. వీటిలో ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఉండవు. అండ్ దీని మార్కెటింగ్ అంతా జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్ లోనే ఉంటుంది. అందుకే మనకి ఇక ఇంత తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇక్కడ నేను జస్ట్ బయోటిన్ యొక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు బయోటిన్ మాత్రమే కాకుండా కొలాజిన్, గ్లూటాథయోన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వీటన్నిటి యొక్క జెనరిక్ ఆల్టర్నేటివ్స్ అయితే చెప్తాను. వాటి యొక్క కాస్ట్ అనేది బ్రాండెడ్ వాటికంటే 10 times వరకు తక్కువ అయితే ఉంటుంది. వీటి యొక్క ఆల్టర్నేటివ్స్ అంటే ఈ జెనరిక్ మెడిసిన్స్ అన్నిటిని ఎక్కడ కొనాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తాను. అండ్ ఇది ఒక నాన్ స్పాన్సర్ వీడియో, మనకంత స్పాన్సర్స్ వచ్చేంత సీన్ లేదు. సో మీరు రిలాక్స్ గా ఈ వీడియోని అయితే చూడొచ్చు. ఈ వీడియోలో చెప్పబోయే సప్లిమెంట్స్ అన్నిటి యొక్క లింక్స్ అనేవి కింద నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నేను మీకు ఎలాంటి సప్లిమెంట్ గురించి చెప్తానంటే, దీనిలో మీకు చాలా స్కిన్ అండ్ హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అయినా సరే పీపుల్ దీని గురించి ఎందుకు మాట్లాడరో నాకైతే అర్థం కావట్లేదు. అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది చాలా అండర్ రేటెడ్ సప్లిమెంట్. ఒమేగా 3 అనేది స్కిన్ కి హైడ్రేషన్ ఇస్తుంది, స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ చేసి హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇంకా ఇది స్కిన్ అండ్ హెయిర్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ ని చేయడం మాత్రమే కాకుండా ఒక నేచురల్ షైనీ లుక్ ని అయితే ఇస్తుంది. ఇంకా ఇది స్కిన్ లో కొలాజన్ ప్రొడక్షన్ ని కూడా పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వలన మీకు యాక్ని, బ్రేక్అవుట్ లాంటి ప్రాబ్లమే ఉండదు. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ నేను చెప్పలేను, కానీ మీరే ఒకసారి గూగుల్ చేసి రీసెర్చ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ బ్రాండెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ విషయానికి వస్తే అరౌండ్ 600 వరకు ఉంటుంది. కానీ జీలాబ్స్ వాళ్ళు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ప్యాకెట్ లో 10 క్యాప్సూల్స్ అయితే ఉంటాయి. టోటల్ ప్యాకెట్ కాస్ట్ వచ్చేటప్పటికి 40 రూపీస్. అంటే 1 month మీరు డైలీ తీసుకోవాలంటే జస్ట్ 120 రూపీస్ పెడితే చాలు. ఇక్కడ ఈ జెనరిక్ ఒమేగా 3 లో కాన్సన్ట్రేషన్ అనేది జస్ట్ 300 mg మాత్రమే ఉంటుంది, అంటే కొంచెం తక్కువ. కానీ ఇందులో వీట్ జమ్ ఆయిల్ ఇంకా విటమిన్ E ఉండటం వలన అందువలన ఇది బోత్ స్కిన్ అండ్ హెయిర్ కి హైడ్రేషన్ అండ్ నరిష్మెంట్ అయితే ఇస్తుంది. సో జెనరిక్ మెడిసిన్ లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ తో ప్రాసెస్ చేస్తారు. సో ఇది ఒక నాన్ వెజిటేరియన్ సప్లిమెంట్ అవుతుంది. అందుకే నేను దీన్ని ఎక్కువ పీపుల్ కి అయితే రికమెండ్ చేయను. నెక్స్ట్ వచ్చేటప్పటికి విటమిన్ C. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మెలనిన్ రిలేటెడ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. లైక్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, సన్ ట్యాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ వీటన్నిటిని కూడా ఫిక్స్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది స్కిన్ కాంప్లెక్సిటీని బ్రైటన్ చేయడంలో చాలా పవర్ఫుల్ గా యూజ్ అవుతుంది. దాంతో పాటు ఇది స్కార్స్ ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇంకా ఇది కూడా మనకి కొలాజన్ ప్రొడక్షన్ ని స్కిన్ లో ఇంక్రీజ్ చేస్తుంది. దాంతో పాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వలన యాక్ని, బ్రేక్అవుట్స్ యొక్క ప్రాబ్లమే కంట్రోల్ లో వచ్చేస్తుంది. ఇంకా ఇది హైడ్రేషన్ ఇచ్చి ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బాడీలో బూస్ట్ చేస్తుంది.
చేస్తుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న విటమిన్ సి ని అనవసరంగా మీరు సీరమ్స్ లో తీసుకుంటున్నారు, అంటే టాపికల్ గా తీసుకుంటున్నారు. ఈ విటమిన్ సి అనేది చాలా ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే దీని యొక్క పవర్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. అందువలన మనం ఒకవేళ దీన్ని టాపికల్ గా తీసుకుంటే అదంత ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంది. సో నా రికమెండేషన్ ఏంటి అని అంటే ఓరల్ గానే తీసుకోవడం బెటర్. ఇక మీరు జనరిక్ మెడిసిన్ విషయానికి వస్తే ఇది కూడా జీ ల్యాబ్సే. ఇది కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఈ ప్యాకెట్ లో 10 టాబ్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిలో 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. లిటరలీ 500 మిల్లీగ్రామ్స్. అండ్ ఈ ప్యాకెట్ కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 20 రూపీస్. అంటే మంత్ కి మీరు 60 రూపీస్ స్పెండ్ చేస్తే చాలు, మంత్ మొత్తానికి మీకు న్యూట్రిషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ బ్రాండెడ్ అయితే ఆబ్వియస్ గా మీకు 500 to 600 అయితే పడుతుంది ఖచ్చితంగా. ఇక నేను చెప్పాను కదా 500 మిల్లీగ్రామ్స్ కాన్సన్ట్రేషన్ అని, మీరు దాన్ని చూసి భయపడద్దు. ఈ విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ అవ్వడం వల్ల చాలా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. దాంతో పాటు ఇది ఒకవేళ ఓవర్ డోస్ అయితే ఈజీగా ఫ్లష్ అవుట్ అయితే అయిపోతుంది. సో మీకు ఓవర్ డోస్ అయ్యే ఛాన్సే ఉండదు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఈ వీడియోకే హైలైట్ అయిన గ్లూటథయాన్ అండ్ కాలజిన్ ని ఈ రెండిటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తాను. ఇక్కడ ఆల్టర్నేటివ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ గ్లూటథయాన్ ఇంకా కాలజిన్ ని తయారు చేయడం అనేది అంత సింపుల్ ప్రాసెస్ కాదు. ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది, ఇంకా కాస్ట్లీ కూడా. అందుకే చిన్న చిన్న కంపెనీస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వవు. అందుకే దీనికి జెనరిక్ వేరియంట్ ని నేను ఇప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సప్లిమెంట్ బోత్ గ్లూటథయాన్ అండ్ కాలజిన్ ఇచ్చే బెనిఫిట్స్ ని కలిపి ఇస్తుంది. వాటంత ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వకపోయినా సరే మంచి రిజల్ట్స్ నే ఇస్తాయి ఇన్ ద లాంగ్ టర్మ్. అండ్ దీని కాస్ట్ కూడా వాటితో పోలిస్తే 5 times తక్కువ. అదే యాంటాక్సిడ్ హెచ్సి. ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన స్కిన్ లో ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి మన స్కిన్ లో ఉన్న కాలజిన్ ప్రొడక్షన్ ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. పిగ్మెంటేషన్ రిమూవ్ అయ్యి స్కిన్ చాలా వరకు బ్రైటన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్కిన్ కి సన్ అండ్ పొల్యూషన్ నుండి వచ్చే డ్యామేజ్ నుండి ఇది ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఇంకా ఇందులో న్యూట్రిషన్ వైజ్ చూసుకుంటే ఇందులో ఉండే సెలీనియం బాడీలో న్యాచురల్ గా గ్లూటథయాన్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, దాన్ని ఇది చాలా వరకు ఫాస్టన్ చేస్తుంది. అండ్ మెగ్నీషియం అండ్ కాపర్ స్కిన్ లో ఉండే కాలజిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. జింక్ అనేది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. జనరల్ గా యాక్ని వచ్చినప్పుడు మొహం అంతా వాచిపోతుంది కదా కొంతమందికి, అలాంటి ఇష్యూస్ అనేవి ఇది రిమూవ్ చేసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్లీ బీటా కెరటిన్. ఈ కెరటిన్ అనేది మన బాడీలోకి వెళ్ళి విటమిన్ ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఈ విటమిన్ ఏ గురించి సపరేట్ గా మనం చెప్పాల్సిన అవసరమే లేదు, చిన్నప్పటి నుంచి దీని బెనిఫిట్స్ వింటున్నాం. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ గ్లూటథయాన్ మనకి అరౌండ్ 2 to 2.5 కాస్ట్ పడుతుంది. అది 1 month సప్లిమెంట్ కి. దాంతో పాటు కొలాజిన్ కూడా మీరు తీసుకుంటే దాని యొక్క కాస్ట్ అరౌండ్ 500 పడుతుంది. దాంతో టోటల్ గా మీకు 1 month డోస్ వచ్చేటప్పటికి 3000 పడుతుంది, అంటే పర్ డే 100 రూపీస్. వేరే ఈ యాంటాక్సిడ్ హెచ్సిలో ఉన్న ప్యాకెట్ లో మీకు 30 క్యాప్సూల్స్ అయితే వస్తాయి, అంటే 1 month ప్యాక్ అనేది సింగిల్ ప్యాకెట్ లోనే వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ 650 రూపీస్. కొన్నిసార్లు ఆఫర్లో ఇది 550 కూడా రావచ్చు, అంటే పర్ డే మీకు అరౌండ్ 18 రూపీస్ వరకు మాత్రమే పడుతుంది. దీనిలో రిజల్ట్స్ అనేవి కొంచెం స్లోగా వస్తాయి కంపేర్ టు గ్లూటథయాన్ అండ్ కాలజిన్, బట్ లాంగ్ టైమ్ లో మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన సప్లిమెంట్స్ అన్నిటిని కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో మన స్టమక్ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. సో మన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫైనల్ గా బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు మినిమం ఈ ప్రోడక్ట్ ని 6 months వరకు వాడాలి. 6 months తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. సో దేనికైనా సరే మీకు టైం కన్సిస్టెన్సీ ఉండాలి, ప్రోడక్ట్ ని యూజ్ చేసి కరెక్ట్ గా ఉండాలి. కన్సిస్టెన్సీని మీరు మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సప్లిమెంట్స్ అన్నిటి యొక్క లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి.